పెద్దలకు, మమ్మల్ని కూర్చోబెట్టిన మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేమున్నాం. ప్రతి పార్టీకి అండా దండ ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలే. కార్యకర్తల బలమే పార్టీకి బలం. ఆ కార్యకర్తలు ఉన్నంత వరకు మనము భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమంగా కేసులు పెట్టడం, మా తప్పే చెప్పినట్టు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. పేర్లు రాసుకునేది బుక్కులు రాసుకోండి. మీరు 200 పేజీలు బుక్కులు రాసుకుంటారు, 1000 బుక్కులు రాసుకుంటారు, రాసుకోండి. రెడీ. మీరు మా పేరు రాయాల్సిందే, కేసులు పెట్టాల్సిందే. మేము దాన్ని చూసుకుంటాం. దాన్ని భయపడేది లేదు, తగ్గేది కూడా లేదు. వైఎస్ఆర్సీపీ న్యాయ విధానం ఏదైతే ఉందో పటిష్టంగా ఉంది. ఎటువంటి కేసులు వచ్చినా మీకు అండగా ఉంటాం. ధైర్యంగా ఉండండి. భయపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు పెడితే మీరు ఖచ్చితంగా రండి. సాయిప్రసాద్ రెడ్డి గారికి రండి. మేము లీగల్ సెల్ ద్వారా వారికి ఏ విధంగా సహాయం చేయాలో చేస్తామో ఆలోచిస్తాము. ఇంకొక విషయం, గెలుపులో ఓటములు అంత సహజమే. దాంతో ఇందిరాగాంధీ ఓడిపోయింది. భయపడాల్సిన అవసరం లేదు. చెప్తా ఉన్నారు 11 సీట్లు వేయాలి. బాబా అడవిలో సింహాలు తక్కువ ఉన్నాయి, జింకలు ఎక్కువ ఉన్నాయి. తక్కువ మాత్రం సింహం బలం తగ్గదు. 11 అయినా 46% తో మనం అసెంబ్లీలో ఉన్నాం. 100 మందిలో 46 మంది మన దగ్గర ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. జనబలం కూడా మనకే ఉంది. న్యాయస్థానంలో కూడా మనకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఒక ఈ మధ్య కాలంలో వచ్చిన జడ్జిమెంట్ తెలుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు మా న్యాయ విభాగం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున ఒకటి విన్నవించుకుంటున్నాను. దయచేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా దయచేసి మీరు బయటికి రండి. మీ వెనకాల మేము ఉంటాము. అది పోలీస్ స్టేషన్ పోయినా సరే, మీ ఇంటికాడికి దౌర్జన్యంగా ఉన్న పోలీసులు వచ్చి అడ్డం వస్తే ఫోన్ చేయండి. మీ దగ్గర వచ్చి మనం చూసుకుంటాం. పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతాం. స్టేషన్ లో అన్యాయంగా కేసులు పెట్టిన చరిత్ర లేదు. కొంతమంది